2021లో రిలీజ్ అయిన వైట్ స్నేక్ లవ్ ట్రైబ్యులేషన్ అనే చైనీస్ ఫ్యాంటసీ థ్రిల్లర్ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మై డ్రామా లిస్ట్ అనే రేటింగ్ వెబ్సైట్లో 7.3 అవుట్ ఆఫ్ 10 స్కోర్ను అందుకున్న ఈ మూవీ ఓ శ్వేత నాగు గురించి. మరి చాలా ఇంట్రెస్టింగ్గా సాగే ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో చిన్న పల్లెటూరును చూపిస్తారు. అక్కడి జనాలందరూ భయపడి పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళందరూ ఓ రాక్షసిని చూసి పారిపోతూ ఉంటారు. ఇలా అప్పుడప్పుడు మన పురాణాల్లో రాసినట్లు జనాలను హింసించేందుకు రాక్షసులు వస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా వచ్చిన ఆ రాక్షసిని చూపిస్తారు. ఒక అందమైన అమ్మాయి ఆకారంలో వచ్చిన ఆ రాక్షసి క్రమంగా తన విశ్వరూపాన్ని చూపించి అక్కడి జనాలందరినీ చంపేస్తూ ఉంటుంది. ఇలా హింసిస్తూ ఉన్న రాక్షసులను అడ్డుకోవడానికి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఇలా ఏ ఊళ్ళో డెమన్స్ వస్తాయి అని తమ పవర్స్ను యూజ్ చేసి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ డెమన్స్ను హంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఊరికి ఆ డెమన్ హంటర్స్ వచ్చేస్తారు. ఈ రాక్షసి చాలా పవర్ఫుల్ కావడంతో తనను అంతం చేయలేకపోతూ ఉంటారు. కరెక్ట్గా ఇదే టైంకు ఈ గ్రూప్కు హెడ్ అయిన అతడు తన పవర్స్ నంతా యూజ్ చేసి ఆ డెమన్ను ఎలానో బంధించేస్తాడు. ఇతడు ఇలా చేస్తూ ఉండగా ఆకాశంలో తెల్లగా ఏదో ఒకటి దూసుకెళ్తూ ఉండేది చూస్తాడు. కానీ అలా చేయగలిగిన పవర్ ఉండేది వైట్ స్నేక్ కు మాత్రమే. సో అతడిని అది డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంది అన్నట్లుగా అతడు ఫీల్ అవుతాడు. ఇక ఈ హంటర్స్ ప్రకారం వైట్ స్నేక్ ఒక డెమన్. అదే ఇలా జనాల్ని హింసిస్తూ ఉన్న డెమన్స్ కంతా లీడర్ లాగా భావిస్తూ ఉంటారు. సో ఎలా అయినా వైట్ స్నేక్ ను పట్టుకొని చంపేయాలని ఈ గ్రూప్ డిసైడ్ అయ్యి ఉంటారు. వీళ్ళు ఎలా అయితే మనుషులకు ఏ ఇబ్బంది లేకుండా డెమన్స్ ను చంపేస్తూ ఉంటారో అదే విధంగా ఇంకో డెమన్ హంటర్ గ్రూపు ఉంటుంది. కాకపోతే వీరి ఉద్దేశం వేరు. వీళ్ళు వైట్ స్నేక్ కోసం మాత్రమే వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వైట్ స్నేక్లోని కొన్ని పవర్స్ కోసం. కేవలం శ్వేతనాగు మాత్రమే ఎప్పటికీ జీవించి ఉండగల శక్తిని పొంది ఉంటుంది. సో ఆ పాము శక్తిని ఈ గ్రూప్ లీడర్ ఎలా అయినా సొంతం చేసుకొని అతడు ఇమ్మార్టల్ అంటే ఎప్పటికీ చావులేని వాడుగా మారాలని కోరుకుంటూ ఉంటాడు. అదేవిధంగా చాలా పవర్ఫుల్ అవ్వడానికి ఆ ఊళ్ళోని జనాలను చంపి వారి గుండెలను లాక్కొని రోజు రోజుకి పవర్ఫుల్గా మారుతూ ఉంటాడు. కానీ అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఆ ఊళ్ళోని మనుషులు చనిపోయేది శ్వేతనాగు వల్ల, అదే వచ్చి మనుషులను చంపేస్తుంది అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్లో మన మూవీ హీరోను చూపిస్తారు. ఇతడు అడవిలో దొరికే అరుదైన మొక్కలతో ఔషధాలు చేస్తూ అందరి జబ్బులను నయం చేస్తూ ఉంటాడు. ఓ డాక్టర్ అనుకోండి. అతడికి ఓ అమ్మమ్మ ఉంటుంది. తనే అతడి లోకం. ఆమెకు కళ్ళు కనిపించకపోయేసరికి ఎలా అయినా తనకు తిరిగి కళ్ళు కనిపించేలా చెయ్యాలి అని మెడిసిన్ తయారు చేసేందుకు అడవిలోకి వెళ్తాడు. ఎప్పటిలాగా కాకుండా నార్మల్ కన్నా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఓ కొండ ఉంటుంది. సో ఆ కొండను ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలోనే అతడికి అక్కడ ఓ శ్వేతనాగు పడి ఉండేది కనిపిస్తుంది. అలా పడి ఉండే ఆ పామును చూసి దెబ్బ తగిలి అలా పడి ఉందా అని చూస్తాడు. పాము కదలకపోయేసరికి ఎంతైనా డాక్టర్ కాబట్టి దాన్ని ట్రీట్ చేద్దామని అక్కడ చలిగా ఉండడం వల్లే అలా బిగుసుకుపోయిందేమోనని తన షర్ట్ లోపల ఆ పామును ఉంచి వెచ్చగా చేయాలనుకుంటాడు. ఆ పాము మన హీరోను కాటేస్తుంది. దాంతో హీరో ఆ పామును కింద పడేస్తాడు. అతడు స్పృహ కోల్పోయి పడిపోతాడు. కాసేపటికి సీన్ చూపిస్తారు. ఇద్దరు అందమైన అమ్మాయిలు. వారిలో గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చాలా కోపంగా హీరోను చూసి, మానవుడికి మన జాడ ఎలా తెలిసింది? ఇది ఇలానే వదిలేస్తే అందరూ మనల్ని వెతుక్కొని వస్తారు. ముందు వీడిని చంపేయాలి అని హీరోను హాని చేయబోగా వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఆపి, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అని చెప్పి పంపేస్తుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ సిస్టర్స్. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి శ్వేతనాగు అని, ఇంకో అమ్మాయి గ్రీన్ స్నేక్. వీళ్లకు మనుషుల్లాగా మారే పవర్ ఉంటుంది. ముందే చెప్పినట్లు ఈ శ్వేతనాగుకు ఎప్పటికీ చావు అనేది ఉండదు. కాసేపటికి హీరో స్పృహలోకి వస్తాడు. అతడికి తన ముందు ఉన్నది శ్వేతనాగు అని తెలియదు కాబట్టి ఎవరో అందమైన అమ్మాయి తనను కాపాడింది అనుకొని తనకు థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి ఇంటికి బయలుదేరతాడు. శ్వేతనాగు హీరోను ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే పాము కాటేస్తుంది అని తెలిసి ఆ పాముకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసేసరికి ఇతడు చాలా మంచివాడులా ఉన్నాడు అని ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా హీరోకు మాత్రం తను వెతుక్కొని వెళ్ళిన మొక్కలు దొరకలేదని బాధపడుతూ ఉంటాడు. సరేనని నెక్స్ట్ డే నడుచుకొని వెళ్తూ ఉండగా ఇతడి ఎదుట నిన్న ఇతడిని కాపాడిన అమ్మాయి అంటే శ్వేతనాగు కనబడుతుంది. హీరోను చూసి అతడు నిన్న వదిలేసి వచ్చిన గొడుగును అందిస్తూ దీన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. హీరోకు ఈ పాయింట్లో విషయం ఫ్లాష్ అవుతుంది. అతడికి చాలా ఫ్రీక్వెంట్గా ఓ కల వస్తూ ఉంటుంది. ఇప్పుడు అతడు నిలబడ్డ అదే బ్రిడ్జ్ పై అతడు నిలబడి గొడుగును ఓపెన్ చేశాక చూసే ఫస్ట్ అమ్మాయి అతడి జీవిత భాగస్వామి అని కల వస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్టు
అక్కడ నిలబడి ఉన్నప్పుడు వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. హీరో గొడుగు తీసి హీరోయిన్ అంటే మన శ్వేతనాగును చూస్తాడు. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలోనే ఎవరో ఒకతడు అరుచుకుంటూ హీరో దగ్గరకు వచ్చి, డాక్టర్ త్వరగా రండి, మినిస్టర్ను పాము కాటేసింది అని తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ కూడా అతడితో వెళ్తుంది. మినిస్టర్ బాధపడుతూ మంచంపై పడుకొని ఉంటాడు. అతడిని సేవ్ చేసేందుకు హీరో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే విషం బాగా ఒంట్లోకి ఎక్కేసిందని హీరో చెప్తూ కంగారు పడుతూ ఉంటాడు. హీరోయిన్ ఎవరు చూడకున్నప్పుడు తన మ్యాజికల్ పవర్స్తో ఒకే ఒక క్షణంలో అతడిని తిరిగి నార్మల్ చేస్తుంది. ఇది చూసిన అందరూ, డాక్టర్ మీరు చాలా గ్రేట్, థ్యాంక్స్ అని హీరోను పొగుడుతూ ఉంటారు. హీరోకు ఏమీ అర్థం కాదు, బికాజ్ అతడు ఏమీ చేయలేదు అక్కడ. బాగా కూర్చున్న ఆ మినిస్టర్ కూడా, నువ్వు నా ప్రాణం కాపాడావు, సో రాత్రి కాదనకుండా ఇంటికి భోజనానికి వచ్చేయి అని ఆహ్వానిస్తాడు. హీరోయిన్ కూడా అతడు పిలిచేసరికి ఇద్దరు కలిసి ఆ మినిస్టర్ ఇంటికి చేరుకుంటారు. కానీ ఇంట్లో ఆ డెమన్ హంటర్ ఉన్నట్లు హీరోయిన్కు తెలుస్తుంది. అయినా అంత దూరం వచ్చాక వెళ్ళిపోతే హీరోకి ఇప్పుడు డౌట్ వస్తుందని ఎలానో ఇంట్లోకి వెళ్తుంది. డెమన్ హంటర్కు ఆ అమ్మాయిని చూడంగానే ఏదో తేడా అని తెలిసిపోతుంది. నిన్ను ఈ ఊరిలో ఎక్కడా చూడలేదే, ఎవరు నువ్వు అని క్వశ్చన్ చేస్తాడు. హీరోయిన్ ఎలానో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటుంది. అయినా ఆ డెమన్ హంటర్కు డౌట్ ఉండడంతో హీరోయిన్కు ఇచ్చిన డ్రింక్లో ఏదో ఒక మందును కలిపేస్తాడు. అది ఏం చేస్తుందంటే, ఇలా పవర్స్ ఉండి మనుషుల్లాగా మారి ఉంటారు కదా, వారిని తిరిగి వారి నార్మల్ రూపానికి తీసుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్కు విషయం తెలియదు కాబట్టి ఆ డ్రింక్ను తాగుతుంది. మెల్లగా తను ఓ పాములాగా మారిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ తన లెగ్స్ అంతా చేంజ్ అయిపోతుంది. కానీ ఎవ్వరికీ తెలియకుండా పవర్స్ను యూజ్ చేసి మనిషి ఆకారంలో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనలో ఏదో మార్పు వస్తోందని గమనించిన డెమన్ హంటర్, తాగు పర్లేదు అంటూ ఇంకో గ్లాస్ను ఆఫర్ చేస్తాడు. ఎక్కడ తాగకపోతే హీరో అనుమానిస్తాడో అని తాగబోగా ఈ అమ్మాయి గ్లాస్ను ఎవరో బ్రేక్ చేస్తారు. అలా బ్రేక్ చేసేది వేరెవరో కాదు, తన సిస్టర్ గ్రీన్ స్నేక్. తన సిస్టర్ చాలా సేపు అయినా తిరిగి తన దగ్గరకు వెళ్ళకపోయేసరికి తనను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. గ్రీన్ స్నేక్ హాఫ్ మనిషి హాఫ్ పాము ఆకారంలో ఉంటుంది. తనకు తన సిస్టర్ లాగా కంప్లీట్ హ్యూమన్ గా మారే పవర్స్ అయితే ఇంకా వచ్చి ఉండదు. సో అర్ధ మనిషి అర్ధ పాము ఆకారంలో ఉన్న గ్రీన్ స్నేక్ ను చూసిన డెమన్ హంటర్ కు ఎలానో గ్రీన్ అండ్ వైట్ స్నేక్స్ ఇద్దరు డెమన్స్ అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ గ్రీన్ స్నేక్ ను చంపేందుకు చేస్ చేసుకొని వెళ్తాడు. ఇది చూసిన వైట్ స్నేక్ తన సిస్టర్ ను కాపాడుకునేందుకు రూపం మార్చి ఆకాశంలో మూవీ స్టార్ట్ లో చూపించినట్లు దూసుకొని వెళ్తుంది. దాంతో డెమన్ హంటర్ కు కన్ఫర్మ్ అవుతుంది ఇంతసేపు తనతో మాట్లాడింది వైట్ స్నేకేనని. ఆలోపు గ్రీన్ స్నేక్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది. ఈ డెమన్ హంటర్ వైట్ స్నేక్ వెళ్ళిన దిశలో వెళ్తాడు. హీరో కూడా అతడితో వెళ్తాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ హీరోయిన్ చూపిస్తారు. తనను ఆ చెడ్డ డెమన్ హంటర్ ఉంటాడే, ఇతన్ని ఇకపై విలన్ అనే పిలుద్దాం. సో అతడు తన మనుషులతో వచ్చి ఈ వైట్ స్నేక్ను పట్టేసుకుంటాడు. తన పవర్స్ అంతా లాక్కోవడానికి ట్రై చేస్తాడు. ఆ డెమన్ హంటర్ హీరోయిన్తో, అందరూ నిన్నే డెమన్ అనుకుంటూ ఉంటారు, మనుషులను చంపి వారి గుండెలను లాక్కొనేది నువ్వే అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి అదంతా చేసేది నేనే. రోజు రోజుకు నేను పవర్ఫుల్గా మారుతూ ఉన్నాను. నీ పవర్ కూడా ఇప్పుడు నాకు వస్తే నాకు ఇక చావు ఉండదు, నాకు ఇక తిరుగు ఉండదు అని చెప్తూ ఉంటాడు. ఇదంతా అక్కడికి ఆల్రెడీ వచ్చేసిన హీరో అండ్ ఆ డెమన్ హంటర్ వింటూ ఉంటారు. సో అప్పటికి ఆ డెమన్ హంటర్కు అర్థమవుతుంది వైట్ స్నేక్ ఒక డెమన్ కాదు అని. అంతలోనే హీరోయిన్ను అటాక్ చేయబోతున్న విలన్కు డెమన్ హంటర్ ఇక్కడే ఉన్నాడని తెలిసి హీరోయిన్ను ఏమీ చేయకుండా వదిలి వెళ్ళిపోతాడు భయపడి. ఇక హీరోయిన్ హీరోను ఆ డెమన్ హంటర్ను చూసి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. డెమన్ హంటర్కు అయినా మనశ్శాంతి ఉండదు. శ్వేతనాగు వల్ల ఇప్పటికీ మనుషులకు హాని లేకపోయినా ఎక్కడ హాని తలబెడుతుందో అనే భయం ఉంటుంది. సో హీరోతో, నువ్వు ఇంకోసారి ఈ అమ్మాయిని చూస్తే నాకు ఖచ్చితంగా వచ్చి చెప్పు అని అంటాడు. కానీ హీరోకు ఈ ఐడియా నచ్చదు. తనను అతడు ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. సరేనని సైలెంట్ అయిపోతాడు మాస్టర్ కోసం. సో ఇక కొన్ని రోజులు అయ్యాక హీరో ఇంటికి వస్తుంది. హీరో వల్ల అమ్మమ్మకు కళ్ళు కనిపించదు అని తెలుసుకున్న ఆ అమ్మాయి తన మ్యాజికల్ పవర్స్తో క్షణాల్లో తనకు కంటి చూపును తెప్పించేస్తుంది. దీన్ని చూసిన హీరో చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి ఇష్టం అని ప్రపోజ్ చేసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే టైంలో విలన్ తన గ్యాంగ్తో అక్కడికి వచ్చేస్తాడు. హీరోయిన్ను అటాక్ చేసేందుకు ట్రై చేసినా లాభం ఉండదు. తన పవర్స్తో ఫైట్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్. కానీ విలన్ ఇలా అయితే లాభం లేదు అనుకొని హీరోను అటాక్ చేస్తాడు. హీరోకు పవర్స్ ఉండదు కాబట్టి అతడు తన్నులు తింటూ ఉంటాడు. దాంతో హీరోను సేవ్ చేసేందుకు ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైటింగ్ లో డిస్ట్రాక్ట్ అయిన హీరోయిన్ ను విలన్ పొడి చేస్తాడు. నొప్పిని తట్టుకోలేని హీరోయిన్ ఓ పెద్ద శ్వేత నాగుగా మారిపోతుంది. దాంతో ఆ ప్లేస్ లో గట్టిగా గాలి వీస్తుంది.
హీరో ఆ గాలికి లోయలో పడిపోతాడు. హీరోయిన్ ఎలానో అతన్ని సేవ్ చేసి అక్కడ నుండి ఇద్దరు బయటపడతారు. హీరోయిన్కు దెబ్బలు తగలడం వల్ల అలా పడిపోయి ఉంటుంది. హీరో డాక్టర్ కావడంతో తన పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేస్తాడు. కానీ తన గుండె చప్పుడు వినిపించకపోయేసరికి హీరోయిన్ చనిపోయిందని బాధపడసాగుతాడు. అంతలోనే హీరోయిన్ స్పృహలోకి వచ్చి నాలాంటి శ్వేతనాగులకు నాడి ఉండదు అని చెప్తుంది. ఆ అమ్మాయి బ్రతికే ఉందని హీరో సంతోషపడతాడు. డెమన్ హంటర్స్ దగ్గర నుండి హీరోయిన్ ను ఎలా అయినా కాపాడుకోవాలని హీరో తనను దూరంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోదామని బయలుదేరతాడు. నది ఒడ్డున ఓ పడవ ఎక్కడికో బయలుదేరుతూ ఉండేది చూసి ప్లీజ్ మాకు సహాయం చేయండి, మేము ఏ తప్పు చేయలేదో కానీ కొంతమంది మమ్మల్ని చంపేందుకు ట్రై చేస్తూ ఉన్నారు అని అంటే ఆ పడవ నడిపేవాడు కూడా సరే రండి అని పర్మిషన్ ఇస్తాడు. దాంతో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఇక వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని హ్యాపీగా ప్రయాణం సాగిస్తూ ఉండగా హీరోయిన్ చెల్లి అక్కడికి వచ్చేస్తుంది. హీరోయిన్కు తగిలిన గాయాలను చూసి ఇదంతా ఇతడి వల్లే వచ్చింది, ఆ రోజే చంపేసి ఉంటే సరిపోయేది అంటూ హీరోను చంపపోగా హీరోయిన్ అడ్డుకుంటుంది. మేమిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నాం అని తన సిస్టర్కు చెప్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా సీరియస్గా చూసుకుంటారు. ఇదంతా జరుగుతూ ఉండంగానే నౌక ఓనర్ రూపంలో వచ్చిన డెమన్ హంటర్ బయటపడిపోతాడు. హీరోయిన్ను బంధించాలని ప్రయత్నిస్తూ ఉండగా హీరో అతన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ మాస్టర్ మేమిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నాం, ఈ అమ్మాయి ఎవరికి ఏ హాని చేయదు, అలాంటిది ఎందుకు తనను చంపాలనుకుంటూ ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అందుకు అతడు నువ్వేమైనా చెప్పు, ఈ శ్వేతనాగుతో నువ్వు బ్రతకలేవు, వాళ్ళు వేరే మనుషులు మనం వేరే అంటూ ఆ రెండు పాములను బంధించడానికి ట్రై చేస్తాడు. పవర్స్ ఉండడం వల్ల ఇద్దరు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇద్దరికి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. హీరో వదలకుండా అతన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు, మాస్టర్ వాళ్ళని వదిలేస్తే జీవితకాలం నేను మీ కింద ఓ డెమన్ హంటర్గా బ్రతికేస్తాను అని చెప్తాడు. హీరో అంత ఏడ్చి బాధపడేసరికి అతడు సరేనని ఆ సిస్టర్స్ను విడిచిపెడతాడు. కానీ ఈ ఇద్దరు సిస్టర్స్కు ఎనర్జీ బాగా క్షీణించి ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న విలన్ హీరోయిన్ను వీక్గా ఉన్న ఈ టైంలోనే చంపేయాలని డిసైడ్ అయ్యి తనను వెతికే పనిలో పడతాడు. ఇక మన హీరో మాస్టర్ దగ్గర జాయిన్ అయినా ఎప్పుడు హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అలానే తన సిస్టర్తో హీరో తిరిగి వస్తాడని చెప్తూ ఉంటుంది. హీరో పేషెంట్స్ను ట్రీట్ చేస్తూ ఉన్న ఓ రోజు విలన్ మనుషులు వచ్చి అక్కడంతా అల్లర్లు చేసి శ్వేతనాగు ఎక్కడుందో చెప్పకపోతే అందరినీ చంపేస్తామని బెదిరిస్తారు. ఎవరికి శ్వేతనాగు ఎక్కడుందో తెలియదు, తెలిసింది మన హీరోకు మాత్రమే. వాళ్ళు ఎంత అడిగినా మన హీరో నోరు విప్పడు. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళంగానే హీరో ఫ్రెండ్ హీరో దగ్గరకు వచ్చి నా మాట విను, వీళ్ళు ఆ అమ్మాయిని వదిలేలా లేరు, ఆ విలనే తనను వెతికి పట్టుకునే లోపు నువ్వే ఆ అమ్మాయిను అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు, ఎందుకంటే నీకు మాత్రమే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసు అని చెప్తాడు. హీరో కూడా ఇది కరెక్టేనని, కానీ నేను వెళ్తే నన్ను ఫాలో చేసి పట్టేసుకుంటారు, సో ఎవరికి డౌట్ రాకుండా నా బదులు నువ్వు వెళ్ళు అని అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అతడు సరేనని హీరోయిన్ ఆచూకీ తెలుసుకొని బయలుదేరి వెళ్తాడు. యాక్చువల్గా ఇతడు విలన్ మనిషే, కానీ పాపం హీరో అతన్ని నమ్మి పంపేస్తాడు. ఇక మన హీరోయిన్ చూసిన అతడు హీరో ఇచ్చిన గొడుగును ఆ అమ్మాయికి అందిస్తూ దగ్గరకు వెళ్ళి పొడి చేస్తాడు. దాంతో కోప్పడిన గ్రీన్ స్నేక్ అతన్ని అటాక్ చేస్తుంది. అంతలోనే విలన్ మనుషులు అక్కడికి వచ్చి హీరోయిన్ను అటాక్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. హీరో కూడా ఈ ప్లేస్కు వచ్చేస్తాడు. హీరోయిన్ గాయాలతో పడి ఉండేది చూసి కంగారుగా ఫీల్ అవుతూ తనను అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తాడు. కానీ అక్కడ విలన్ మనుషులు చాలా మంది ఉండడంతో హీరోను అటాక్ చేస్తారు. వాళ్ళు విలన్కు కావాల్సింది తన పవర్సే కాబట్టి అతడికి అది అందనీయకుండా చేయాలని హీరోయిన్ తన పవర్స్ నంతా హీరోకు ట్రాన్స్ఫర్ చేసి అతడిని దూరంగా పంపేస్తుంది. తన దగ్గర ఇప్పుడు పవర్స్ లేదని తెలియని ఆ విలన్ ఇద్దరి సిస్టర్స్ను బంధించి పెడతాడు. తీరా పవర్స్ శ్వేతనాగు దగ్గర లేదని తెలుసుకున్న విలన్ హీరోయిన్ను చంపబోగా గ్రీన్ స్నేక్ విలన్తో నాకు పవర్స్ ఎక్కడుందో తెలుసు, నేను వెతికి తీసుకొని వస్తాను, మా సిస్టర్ను ఏమీ చేయకండి అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. అతడికి నమ్మకం కలిగేలాగా తన గుండెను తీసి అతడికి ఇచ్చేస్తుంది. అలా అమ్మాయి హీరో దగ్గరకు వస్తుంది. హీరోకు జరిగిందంతా చెప్పి ఆ విలన్ను చంపాలంటే నాకు నీ హెల్ప్ కావాలి, నీ దగ్గర పవర్స్ ఉండడం వల్ల ఇప్పుడు నీ గుండెను బయటికి తీసినా నువ్వు చనిపోవు, నువ్వు గుండెను బయటకు తీయాలి, లేకపోతే విలన్ నీ గుండెను బయటకు తీసి చంపేస్తాడు, అతన్ని చంపాలంటే ఒక గుండె లేని వ్యక్తి వల్లే సాధ్యమవుతుంది అంటూ చెప్పేసరికి హీరోయిన్ను కాపాడుకునేందుకు హీరో కూడా ఏం ఆలోచించకుండా గుండెను బయటకు తీస్తాడు. ఇద్దరు విలన్ ఉన్న ప్లేస్కు వెళ్తారు. అక్కడ విలన్ మనుషులు రెడీగా ఉంటారు హీరోను అటాక్ చేసి పవర్స్ లాక్కోవడానికి. కానీ హీరోకు మాస్టర్ అయిన ఆ డెమన్ హంటర్ హీరోకు హెల్ప్ చేస్తూ పవర్స్ను యూజ్ చేసి
ఎక్కడున్న వారిని అక్కడే బందీల్లాగా కదలకుండా చేస్తాడు. దీంతో హీరో పని ఈజీ అవుతుంది. హీరోయిన్ను విడిపిస్తాడు. గ్రీన్ స్నేక్ ఈ టైంలో విలన్ను వెళ్ళి అటాక్ చేస్తుంది. కానీ తన దగ్గర సరిపోయేంత శక్తి ఉండదు కాబట్టి పడిపోతుంది. ఈ గ్యాప్లో హీరో పవర్స్ను తిరిగి హీరోయిన్కే ఇచ్చేస్తాడు. అతడి దగ్గర ఇప్పుడు గుండె లేదు, పవర్స్ లేదు. దాంతో చనిపోతాడు. హీరోయిన్కు పవర్స్ తిరిగి రావడంతో తను మేల్కొంటుంది. హీరో తన పక్కన ప్రాణం లేకుండా పడి ఉండేది చూసి కోప్పడి బాధ భరించలేక తిరిగి ఓ పెద్ద పాము ఆకారంలోకి మారిపోతుంది. విలన్ను అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ అతడు సామాన్యుడు కాదు. మనుషుల గుండెలను లాక్కొని చాలా పవర్ఫుల్ గా మారిపోయి ఉంటాడు. అతడిని శ్వేతనాగు ఒక్కటే అంతం చేయలేదు అని తెలుసుకున్న హీరో వల్ల మాస్టర్ హీరోను టెంపరీగా బ్రతికిస్తాడు తన పవర్స్ ను యూజ్ చేసి. ఎందుకంటే గుండె లేని వ్యక్తి మాత్రమే విలన్ను చంపగలడు కాబట్టి. సో హీరో కూడా ఓ మ్యాజికల్ స్వాడ్ ను తీసుకొని విలన్ను అటాక్ చేసేందుకు వస్తాడు. విలన్ హీరో గుండెను పీకి చంపేయాలని చూస్తాడు. కానీ హీరోకు గుండె లేదు కాబట్టి సో ఏమీ చేయలేడు. స్వాడ్ తో విలన్ ను చంపేస్తాడు మన హీరో. కాసేపటికి మాస్టర్ ఇచ్చిన పవర్ తగ్గిపోవడంతో పడిపోతాడు హీరో. అలా కాసేపటికి అతడు మరణిస్తాడు. హీరోయిన్ కూడా చాలా బాధపడుతూ అతడికి వీడ్కోలు పలుకుతుంది. ఓ 100 ఏళ్ల తర్వాత సీన్ను చూపిస్తారు. మన హీరోయిన్ ఇంకా మన హీరోని తలుచుకుంటూ అతడి జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తూ ఉంటుంది. హీరో తన కోసం తిరిగి వస్తాడని హీరోయిన్ నమ్ముతూ ఉండడం వల్ల ఓ రోజు ఊళ్ళోకి వెళ్తుంది తన సిస్టర్తో కలిసి. హీరో పనిచేసిన క్లినిక్లోకి వెళ్ళి అక్కడున్న ఓ పర్సన్ను హీరో పేరు పిలిచి పలకరిస్తుంది. అందుకు అతడు, నా పేరు చింగ్ కాదు, మీరు చింగ్ కోసం వెతుకుతూ ఉన్నారా? ఇప్పుడే మందులను ఇచ్చి రావడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడులే, వెయిట్ చేయండి అని చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ హీరోను చూపిస్తారు. బ్రిడ్జ్ పై వెళ్తూ ఉండగా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. అక్కడ నిలబడ్డ ఎవరో గొడుగును తీస్తారు. అది చూసి ఆలోచనలో మునిగిపోతాడు మన హీరో. తన గత జన్మ గుర్తు వచ్చినట్లు, హీరోయిన్ను అతడు గొడుగు తీసాక చూసిన విషయాలు గుర్తుకు వచ్చినట్లు పాజిటివ్గా మూవీను ఎండ్ చేస్తారు. ఇది మూవీ స్టోరీ. ఇంకా మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.